ఏపీలో ఎన్నికలకు వైసీపీ రెడీ అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించేసింది. తొలి విడతగా 9 పార్లమెంట్ స్థానాల క్యాండిడేట్లను కన్ఫర్మ్ చేసింది. ఇందులో అధిక భాగం కొత్త వారికి టికెట్లు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు జగన్. నేడు మిగతా అభ్యర్థులను ప్రకటించనున్న వైసీపీ అధినేత ఇవాల్టి నుంచి ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో వైసీపీ దూకుడు పెంచింది. మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉన్న ఏపీలో తొలి విడతగా 9 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టును ప్రకటించింది. ఎవరు ఊహించని విధంగా జగన్ తొలి జాబితాలో కొత్త వారికే ఎక్కువగా ఛాన్స్ ఇచ్చారు. ఈ జాబితాలోని 9 మంది అభ్యర్థుల్లో వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి మాత్రమే సిట్టింగ్ ఎంపీలు కాగా మిగిలిన 7గురు కొత్తవారే. ఇందులో 2 మహిళలు కూడా ఉన్నారు. కడప నుంచి అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి మరోసారి బరిలో దిగనుండగా అరకు నుంచి గొట్టేటి మాధవి, బాపట్ల నుంచి నందిగం సురేష్, అమలాపురం స్థానానికి చింత అనురాధ, అనంతపురం నుంచి తలారి రంగయ్య, కర్నూలు నుంచి డాక్టర్ సంజీవ్ కుమార్, చిత్తూరు నుంచి రెడ్డెప్ప, హిందూపురం స్థానం నుంచి గోరంట్ల మాధవ్ బరిలో నిలవబోతున్నారు. కడప వైఎస్ అవినాష్ రెడ్డి, అరకు మాధవి గొట్టేటి, అమలాపురం అనురాధ చింత, అనంతపూర్ తల్లారి రంగయ్య, బాపట్ల నందిగాం సురేష్, కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్, హిందూపురం గోరంట్ల మాధవ్, చిత్తూరు ఎన్ రెడ్డప్ప, రాజంపేట పి మిథున్ రెడ్డి. వైసీపీ తొలి జాబితాలో ఒక ఎస్టీ, 3 బీసీలు, 3 ఎస్సీలు, 2 రెడ్డి సామాజిక వర్గ నేతలకు టికెట్లు దక్కాయి. తొలి జాబితాలో కొత్త వారికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. నెల్లూరులో మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఒంగోలులో వైవి సుబ్బారెడ్డి, తిరుపతిలో వరప్రసాదులు వైసీపీ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. కానీ ఈ 3 పేర్లను తొలి జాబితాలో ప్రకటించకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. గత ఎన్నికల్లో అరకులో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన కొత్తపల్లి గీత వైసీపీకి దూరమవడంతో ఆమె స్థానంలో గొట్టేటి మాధవికి అవకాశం ఇచ్చారు. ఇక కర్నూలులో కూడా వైసీపీ తరపున గెలిచిన బుట్టా రేణుక టీడీపీలో చేరి మళ్లీ తిరిగి వైసీపీ గూటికి వచ్చారు. అయితే బుట్టా రేణుక వెళ్లిపోయిన తర్వాత అక్కడ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉన్న సంజీవ్ కుమార్ కు జగన్ టికెట్ ఇచ్చారు. హిందూపురంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన డి శ్రీధర్ రెడ్డిని పక్కన పెట్టి ఆయన స్థానంలో మాజీ సీఐ గోరంట్ల మాధవ్ను బరిలో దింపారు. తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసుల మీద జేసీ దివాకర్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారంటూ గతంలో మాధవ్ మీసం మెలేసి వార్నింగ్ ఇవ్వడం పెను సంచలనం సృష్టించింది. ఇక చిత్తూరులో కూడా కొత్త వ్యక్తి అయిన రెడ్డెప్పను బరిలో నిలిపింది వైసీపీ. అయితే ప్రస్తుతం వైసీపీ హవా కొనసాగుతోందని జగన్ భావిస్తున్నాడని, అందుకే మెజారిటీ సీట్లను కొత్త వారికి కేటాయించారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మిగతా అభ్యర్థుల జాబితాను ఇవాళ ఇడుపులపాయలో ప్రకటించనున్నారు జగన్.